ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయిందేంటి? ఏదో కళ్ళు తిరిగి పడిపోవాలని ప్లాన్ చేస్తే ప్రాణం మీదకొచ్చిందేంట్రా భగవంతుడా. రండి. కార్తిక్ గారు, డాక్టర్ తన కండిషన్ ఎలా ఉంది? ఏం పర్లేదు కదా? ఇందాకే చెప్పాను కదా సార్, విషయం బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. బ్లడ్ శాంపిల్స్ టెస్ట్కి పంపించాము. రిపోర్ట్స్ వస్తే గానీ ఏం చెప్పలేం. డాక్టర్ గారు, రిపోర్ట్స్ ఏదైనా తేడా జరిగిందనుకోండి. మావయ్య, జస్ట్ అనుకుంటున్నాలుడు. తేడా వచ్చిందనుకోండి, అప్పుడేంటి పరిస్థితి అని. ఆ అమ్మాయి ప్రాణం పోవచ్చు. కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉండొచ్చు. డాక్టర్ అలా జరగటానికి వీల్లేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, తనకేం జరగకూడదు. ప్లీజ్ ప్లీజ్ డూ సంథింగ్. ఏదో ఒకటి చేయండి. ఈ ఆలోచన ముందుండాల్సింది. అయినా ఆ అమ్మాయి పాయిజన్ ఉన్న ఫుడ్ తీసుకుంటుంటే మీరేం చేస్తున్నారు? అసలు ఈ రోజంతా తనేం తినలేదు డాక్టర్. ఉదయం పాలు తాగిందిగా. నా బతుకు జడ నోరు అదుపులోనే ఉండదు. అయితే ఆ పాలలో ఏదో కలిసి ఉండొచ్చు. తీసుకో. నాకొద్దు. వద్దంటావేంటి? ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. ప్లాన్ ఏంటి? ప్లాన్ కాదమ్మా, పాలు తాగకపోతే వేస్ట్ అవుతాయి కదా అని అంటుంది. అంతే కదత్త? అవును వదినా, అవును. మావయ్య, అత్తయ్య ఎక్కడ? దేనికల్లుడు? ఉదయం నాకు పల్లవికి అత్తయ్య కదా పాలిచ్చింది. అవును కాని దాంట్లో తనేం కలపలేదు అల్లుడు. ఓం బాబు, వంకిత ఏం కలిపిందని కార్తీక్ అడగలేదు, ఎక్కడుందని అడిగాడు. అంటే అది ఉదయం నుండి తనేం తినలేదు కదా, నీరసంగా ఉందని ఇంటికెళ్ళింది. ఫోన్ చేసి మావయ్య. దేనికల్లుడు? ఫోన్ చేసి ఇవ్వు. అలాగే అల్లుడు. అల్లుడు, ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అయినా మీ అత్తయ్యని అడిగి ఏం లాభం లేదు అల్లుడు. అసలు మీకు పాలిమ్మని చెప్పింది అక్కే కదా. ఏంటమ్మా ఇదంతా? అంటే ఏంట్రా? ఆ అమ్మాయి మీద ద్వేషంతో నేనే ఏదైనా కల్పించానంటావా?
చెప్పరా? నన్నే అనుమానిస్తున్నావా? కార్తీక్, మీ అమ్మ సంగతి నీకు తెలీదా? ప్రేమైన ద్వేషమైన ముఖం మీదే వ్యక్తపరుస్తుంది. అంతేకాని ఇలాంటి పనులు చేసే మనిషి అయితే కాదురా. పోలీస్ ఆఫీసర్ కదండి, వాడికి అనుమానం వస్తే అమ్మైనా ఒకటే, అమ్మోరైనా ఒకటే. చెప్పండి డిఎస్పీ గారు, నేను నిర్దోషి అని ఎలా నిరూపించుకోమంటారు? అమ్మా, నేను నిన్ను అనుమానిష్టం ఏంటి? ఆ పాలల్లో నీకు తెలియకుండా ఎవరైనా పాయిజన్ కలిపే అవకాశం ఉంది కదా అంటున్నారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగే రూపే నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటే ఎలా చెప్పు? నేను పోలీస్ ఆఫీసర్నేనమ్మా, కానీ అంతకన్నా ముందు నీ కొడుకుని. అమ్మయ్యా, జస్ట్ మిస్సు. సకల వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. డాక్టర్ గారు, ఇప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడేం చెప్పలేమండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక ఆ దేవుడి మీద భారం వేయాల్సిందే. ధర్మ, ఏంటలా చూస్తున్నావు? ఏమర్థం కావట్లేదండి. మన కార్తీక్కి పల్లెవంటే ఎంత ఇష్టమో మనకి బాగా తెలుసు. కానీ అంతకంటే రెట్టింపు ప్రేమని పల్లవిలా నటించడానికి వచ్చిన అమ్మాయి మీద చూపిస్తున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.